శ్రీ వెంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్న తరంగేతు మంగళం. సకల దేవతా సార్వభౌముడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి పంచాహ్నిక వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా నిర్వహింపబడుతూ ఉండేటువంటి ప్లవోత్సవాలను వీక్షించడానికి అశేషంగా దైవానుభూతి మత్తజిత్తులైనటువంటి భక్తావతంసులు సోపాన పంక్తులపై సుఖాసీనులై వీక్షిస్తూ ఉన్నారు. భగవంతుడే తమ దగ్గరికి రావడం సదృష్ట్వా మృడయాతినః అన్నట్లుగా పరమాత్మ చూసి జాలిగుండెలవాడు ఏడుకొండలవాడు తన పాద రాజీవాలను నమ్ముకున్నటువంటి వారు తన పాదములను తమ జానువులను జంఘములను దర్శించేటువంటి ఒక తాదాత్మ్యత పారమ్యత కలిగినటువంటి వాళ్ళను అనుగ్రహించటానికి స్వామే స్వయంగా వస్తూ ఉన్నాడు. చరాచరాత్మకమైనటువంటి ఈ ప్రాణి సమూహాన్ని పరిరక్షించడానికి స్వామి పాదార విందముల నుంచి ముఖార విందం వరకు దర్శించాం. ఎంత భాగ్యం! నిరాగసం నిర్మల పూర్ణబింబ నిశీథిని నాథ నిభాననాభం నిర్నీత నీతిం నిగమాంత నిత్య నిశ్రేయసం తం శరణం ప్రపద్యే. దోషరహితుడు నిర్మలమైన పూర్ణచంద్రుని వంటి ముఖకాంతి గలవాడు, నీతిని నిర్ణయించువాడు, వేదాంతబోధితమైన నిత్యమైన మోక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి వాడు శ్రీనివాసుడే. అటువంటి స్వామి ఈ యొక్క 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ దివ్యమైనటువంటి తెప్పోత్సవాల్లో సాక్షాత్కరిస్తూ ఉన్నారు. వార్షిక ప్లవోత్సవాలు ఈ స్వామి పుష్కరిణిలో అత్యంత శోభాయమానంగా ఫాల్గుణ పూర్ణిమకు పరిపూర్ణమయ్యేట్లుగా జరుగుతూ ఉంటాయి. 1468లో ఈ ప్లవోత్సవాల వైభవాన్ని మహాద్భుతంగా అభివర్ణించడం మనం స్మరిస్తూనే ఉన్నాం. 1921లో పునరుద్ధరింపబడిన ఈ ప్లవోత్సవాలు అవి నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ 5 రోజుల్లో తొలి రోజు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున సీతారామ లక్ష్మణులుగా, ద్వాదశి రోజున రుక్మిణీ కృష్ణులుగా పాల్గొన్నటువంటి శ్రీనివాసుడు ఈరోజు ఉభయ దేవేరులతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పగా ఆయన సాక్షాత్కరిస్తూ ఉన్నారు ఈ తెప్పోత్సవాల్లో. ఈ త్రయోదశి నుండి ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు స్వామివారు ఈ విధంగా ఈ ప్లవోత్సవాలలో భక్తకోటిని పరిరక్షించటానికి స్వయంగా వైకుంఠ నగరాకారంలో ఉండేటువంటి పుష్కరిణిలో విహారం చేస్తారు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, కార్యనిర్వహణాధికారి ఆళ్ల వెంకట ధర్మారెడ్డి గారు, భక్తులందరూ కూడా ప్లవోత్సవాల్లో పాల్గొనడం అనూచాన సంప్రదాయం. వేద విధులు వేదాధ్యయనం చేయటానికి, గానకోవిదులు గానములు వినిపించటానికి, మంగళ తూర్యరావాలు వినిపించడానికి, ఈ ప్లవోత్సవ వేళ వాటిని వింటూ శోభాయమానంగా శ్రీనివాసుని దర్శించడానికి అందరూ ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. తెప్పోత్సవాలు అనంటే చిత్తహరమైనటువంటివి, భక్తకోటికి అందరికీ కూడా ఆనందాన్ని పంచిపెట్టేటువంటివి. సంసార సాగర సముత్తరణైకి సేతువైనటువంటి శ్రీనివాసుని చేరటానికి ఇవి దివ్యమైనటువంటి సోపానములు. సోపానముల మీద సుఖాసీనులైన భక్తావతంసులు చంద్రుడిని చూసిన చకోరాల్లాగా తృప్తిగా స్వామి నామాన్ని పలుకుతూ ఉన్నారు. ఆ మురహరుడి యొక్క ఆర్తులకు అభయంకరత్వాన్ని స్మరిస్తూ ఉన్నారు. సంసార సర్పద్రష్టులను తేల్చేటువంటి గరుడధ్వజుడు, అజ్ఞానమనేటువంటి తిమిరానికి ఆయన సూర్యనారాయణుడు, పాపమనే మొసలి చేత పట్టుబడినటువంటి వారి బాధలు మాన్పేటువంటి చక్రాయుధుడు, దారిద్ర్య దావానలాన్ని ఆర్పేటువంటి గంగాజనకుడు, దేవతల పాలిట కల్పవృక్షము అశ్వత్థ నారాయణుడు, యోగీశ్వరుల పట్ల చింతామణి అయినటువంటి కౌస్తుభ వక్షుడు, భక్తజన పాలక లక్ష్మీనాథుడు. ఆయన ప్రతాపాన్ని ఎవరు అభివర్ణించగలరు? ఆయన కళ్యాణ గుణాలను ఎవరు అభివర్ణించగలరు? ఆయన మహిమలు ఏమని తెలియగలం? అలా మనము నోటి కొలది చెప్పుకోవటమే కానీ ఆ స్వామి అనంతమైనటువంటి మహిమ కలిగినటువంటి వాడు. సత్య సంకల్పులైనటువంటి భాగవతోత్తములు చేతులెత్తి మొక్కుతూ ఉన్నారు. చూడండి ఎంత భక్తజనుల యొక్క తన్మయతను చూసి మనలో అయ్యో ఇంతటి ఆర్తి కలగాలి కదా,
వీరికి ఎంత భాగ్యం కలుగుతోన్నది అనేటువంటి అనురక్తి ఏర్పడుతూ ఉంటుంది. వారందరూ కూడా ఒక రెప్పపాటు కాలాన్ని కూడా వారు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. అలా స్వామిని ప్రపన్నులై ఆశ్రయిస్తూ ఉన్నారు. అసలు భగవద్దాసుల యొక్క వైభవాన్ని స్మరించడమే గొప్ప అని పెద్దలు తీర్మానించారు. ప్రపన్నులైన వారికి ఆ దాసుల శ్రీపాద తీర్థమును శిరసా వహించడమే సకల పుణ్యనిధి స్నానములు. త్రికాలముల్లో ఆచార్య సంధ్యావందనాలే సంధ్యావందనం. అభ్యాగత శ్రీ వైష్ణవులను ఉపచరించేటువంటి వాక్యాలే గాయత్రీ మంత్ర జపాలు. పూర్వాచార్యోక్త స్వరూప గ్రంథానుసంధానంబులే వేదపారాయణలు. జ్ఞానాగ్నియందు కామక్రోధములనేటువంటి సమిధల్ని వేల్చడమే ఔపాసనం. ఆర్తులైన వారికి శ్రీవైష్ణవ మార్గాన్ని ఉపదేశించడమే అతిథి సత్కారం. తాత ముత్తాతల వలె ఉండటమే దేవపితృ సంతర్పణం. తిరువారాధన చేయటమే సకల యజ్ఞములు చేయటం. వేదోక్తమైనటువంటి కర్మ నియమాలే ఫలములు ఇలా సిద్ధించాయి. ఇంత పాపహారకమైనటువంటి ప్లవోత్సవాలను వీక్షించే భాగ్యం కలిగింది అని భక్తులందరూ కూడా భావన చేస్తూ ఉన్నారు. శ్రీభూ సమేతులైనటువంటి మలయప్ప స్వామి వారి యొక్క ముగ్ధ మోహన రూపాన్ని వీక్షిస్తూ ఉన్నారు. అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తిభావరమ్యోధీశం అంజన శిఖర నివాసం భంజిత భక్తార్తిపుంజమముఖిలజ్ఞం. జగజ్జన్మస్థితి ధ్వంసలకు మూలభూతమైన పరబ్రహ్మము శ్రీ వెంకటేశ్వరుడై తిరుమలపై ఉన్నాడు. ఎంతటివాడా స్వామి, ఎంతటి మహిమను అనుగ్రహించగలడు. జీవులు గనక తనను ఆశ్రయించారు అని అంటే వాళ్ళ చేత అద్భుతములు చేయించగలిగినటువంటి వాడు శ్రీనివాసుడే. లేకపోతే కాలాంతకుడైనటువంటి ఆయన బ్రహ్మాండ కోట్లను కుక్షిపెట్టుకున్నటువంటి ఆ దేవదేవుడు తన గర్భంలో ఉన్నాడు అని తెలియక దేవకీదేవి వహించింది. విశ్వరూపుడైనటువంటి స్వామిని కౌగిలించుకున్నారు గోపికలు. సర్వతోముఖుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి ముద్దాడింది యశోదమ్మ. అపరిమిత బ్రహ్మమైనటువంటి ఆయనకు ద్వారకా నగరాన్ని కట్టిపెట్టేవాడు విశ్వకర్మ. సర్వవ్యాపకుడైనటువంటి ఆయనకు రథాన్ని నడిపాడు దారుకుడు. అనంత నామాలు కల స్వామికే నామకరణం చేసేశాడు గర్గుడు. వేదాంత వేద్యుడైనటువంటి ఆయనకు చదువు చెప్పాడు సాందీపుడు. ఎటువంటి అద్భుతములు వినటానికి ఇవి అసలు ఎంత దివ్యమైనటువంటి పారవస్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అసలు పరంధామాధిపుడు ఆయన మహిమా సముద్రానికి కారుణ్యమే జలం. ఆయన కళ్యాణ గుణములే తరంగాలు, నిగ్రహానుగ్రహములే తిమితిమింగలాలు. ఈ వేదఘోషలే దివ్యమైనటువంటి ఈ జలఘోషలు. కనుక భగవంతుడు సముద్రమైతే ఆ గాంభీర్యము ఆయన యందుండే లోతు, ఆయన ప్రతాపమే అందులో ఉండే బడబాలను. ఇక స్వామి కపట వ్యాపారాలు చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు రాక్షసులను వంచటానికి. అవి మకర కచ్చపాది జంతువులు. ఇలా స్వామి మహిమ సముద్రము, దాసులు అందులో హాయిగా భక్తి అనే నావపైన వెళ్ళిపోతారు కనుక ఈ తిమితిమంగళాలు ఇలాంటి సమస్యలు ఆపదలు వారికి ఎటువంటి ఇబ్బందులు కలిగించవు. కనుక అనంతనామములు కలిగినటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమలను ఈనాడు భక్తులు ఇక్కడ గొప్పగా కీర్తిస్తూ ఉన్నారు. అటువంటి దేవదేవుణ్ణి భక్తితో భావిస్తూ ఉన్నారు.
భక్తులకు ఎంతటి భాగ్యాన్నన్నా ఇవ్వగలుడా స్వామి. వారి వారి పూర్వ జన్మ పుణ్యముల చేత వారు అద్భుతంగా స్వామి సన్నిధానంలో ఉండగలుగుతారు. లేకపోతే శేషుడు ఆ హిరణ్యగర్భుని తనపై ఉంచుకుని ఈ బ్రహ్మాండాన్నంతా కూడా, భూమండలాన్ని, నదులు నిండిన శిరస్సులు, అలాగే ఎన్నో దివ్యమైనటువంటి ఆ వృక్షములు, పర్వతములు ఉండేటువంటి భూమినంతా వహించగలుగుతాడు శేషుడు శిరస్సు పైన. అలాగే గరుక్మంతుడు అమృతాన్ని అలా స్వర్గం నుంచి తీసుకువచ్చాడే, దేవేంద్రుల వారి వజ్రఘాతానికి ఒక ఈకరాల్చాడే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని కీర్తింపబడేటువంటి నిర్నిర్వభేత్ తేజస్కామస్తేజస్కామో భవేన్ నిర్నిర్వభేత్ తేజస్కామః భవేత్ తేజస్కామస్తేజస్కామో భవేత్ భవేత్ తేజస్కామోగ్నిమగ్నిం తేజస్కామో భవేత్ భవేత్ తేజస్కామోగ్నిం తేజస్కామోగ్నిమగ్నిం తేజస్కామస్తేజస్కామోగ్నిమేవైవాగ్నిం తేజస్కామస్తేజస్కామోగ్నిమేవ తేజస్కామహిరి తేజః కామః అగ్నిమేవైవాగ్నిమగ్నిమేవ తేజస్పందం తేజస్పందమేవాగ్నిమగ్నిమేవ తేజస్పందం ఏవ తేజస్పందం తేజస్పందమేవైవ తేజస్పందగ్రస్వేన స్వేన తేజస్పందమేవైవ తేజస్పందగ్రస్వేన తేజస్పందగ్రస్వేన స్వేన తేజస్పందం తేజస్పందగ్రస్వేన భాగధేయేన భాగధేయేన స్వేన తేజస్పందం తేజస్పందగ్రస్వేన భాగధేయేన స్వేన భాగధేయేన భాగధేయేన స్వేన స్వేన భాగధేయేనోపో భాగధేయేన స్వేన స్వేన భాగధేయేనోపో భాగధేయేనోపో భాగధేయేన భాగధేయేనోపధావతి భావత్యుపభాగధేయేన భాగధేయేనోపధావతి భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి భావత్యుపోపధావతి సధావత్యుపోపధావతి సహ ధావతి స ధావతి ధావతి స ఏవైవ ధావతి ధావతి స ఏవ స ఏవైవ స ఏవాస్మిన్నస్మిన్నేవ స ఏవాస్మిన్ ఏవాస్మిన్నస్మిన్నేవైవాస్మిన్ తేజస్తేజోస్మిన్నేవైవాస్మిన్ తేజః అస్మిన్ తేజస్తేజోస్మిన్నస్మిన్ తేజో దధాతి దధాతి తేజోస్మిన్నస్మిన్ తేజో దధాతి తేజో దధాతి దధాతి తేజస్తేజో దధాతి తేజస్వి తేజస్వి దధాతి తేజస్తేజో దధాతి తేజస్వి దధాతి తేజస్వి తేజస్వి దధాతి దధాతి తేజస్యేవైవ తేజస్వి దధాతి దధాతి తేజస్యేవ తేజస్యేవైవ తేజస్వి తేజస్యేవ భవతి భవత్యేవ తేజస్వి తేజస్యేవ భవతి ఏవ భవతి భవత్యేవైవ భవత్యగ్నజేగ్నజే భవత్యేవైవ భవత్యగ్నజే భవత్యగ్నజేగ్నజే భవతి భవత్యగ్నజే సాహంజాయ సాహంజాయాగ్నజే భవతి భవత్యగ్నజే సాహంజాయ అగ్నజే సాహంజాయ సాహంజాయాగ్నజేగ్నజే సాహంజాయ పురోడాశం పురోడాశకో సాహంజాయాగ్నజేగ్నజే సాహంజాయ పురోడాశం సాహంజాయ పురోడాశం పురోడాశకో సాహంజాయ సాహంజాయ పురోడాశమష్టాకపాలమష్టాకపాలం పురోడాశకో సాహంజాయ సాహంజాయ పురోడాశమష్టాకపాలం పురోడాశమష్టాకపాలమష్టాకపాలం పురోడాశం పురోడాశమష్టాకపాలం నిర్నిరష్టాకపాలం పురోడాశం పురోడాశమష్టాకపాలన్నిః అష్టాకపాలం నిర్నిరష్టాకపాలమష్టాకపాలం నిర్వభేత్ భవేన్ నిరష్టాకపాలమష్టాకపాలం నిర్వభేత్ అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వభేత్ భవేన్ నిర్నిర్వభేత్
सीक्षमाणो भवेन्निर्निर्भवेत् सीक्षमाणः भवेत् सीक्षमाणः सीक्षमाणो भवेत् सीक्षमाणोऽग्निमग्निगो सीक्षमाणो भवेत् सीक्षमाणोऽग्निम् सीक्षमाणोऽग्निमग्निगो सीक्षमाणः सीक्षमाणोऽग्निमेवैवाग्निगो सीक्षमाणः सीक्षमाणोऽग्निमेव अग्निमेवैवाग्निमग्निमेव साहञ्जगो साहञ्जमेवाग्निमग्निमेव साहञ्जम् एव साहञ्जगो साहञ्जमेवैव साहञ्जग्स्वेन स्वेन साहञ्जमेवैव साहञ्जग्स्वेन साहञ्जग्स्वेन स्वेन साहञ्जगो साहञ्जग्स्वेन भागधेयेन भागधेयेन स्वेन साहञ्जगो साहञ्जग्स्वेन भागधेयेन स्वेन भागधेयेन भागधेयेन स्वेन स्वेन भागधेयेनोपभागधेयेन स्वेन स्वेन भागधेयेनोपभागधेयेनोपभागधेयेन भागधेयेनोपधावति धावत्युपभागधेयेन भागधेयेनोपधावति भागधेयेनेति भागधेयेन उपधावति धावत्युपोपधावति तेन तेन धावत्युपोपधावति तेन धावति तेन तेन धावति धावति तेनैवैव तेन धावति धावति तेनैव तेनैवैव तेन तेनैव सहते सहत एव तेन तेनैव सहते एव सहते सहत एवैव सहतेयं यगो सहत एवैव सहतेयम् सहतेयं यगो सहते सहते यगो सीक्षते सीक्षते यगो सहते सहते यगो सीक्षते यगो सीक्षते सीक्षते यं यगो सीक्षते सीक्षत इति सीक्षते वृषशैलाधिप एव दैव तन्नः वृषादेश्वर एव दैव तन्नः हरिशैलाधिप एव दैव तन्नः भगवान् वेङ्कट एव दैव तन्नः श्री श्रीनिवासः परदैव तन्नः श्री श्रीनिवासः परबन्धनन्नः श्री श्रीनिवासः कुलदैव तन्नः श्री श्रीनिवासः परमागतिर्नः भक्ताब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः वैर्विजयदां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीवैकुण्ठविरक्ताय स्वामि पुष्करिणी तटे रमया रममानाय वेङ्कटेशाय मङ्गलम्। అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నెతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నెతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను నారదుడు జపించి నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారదుడు జపించి నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు
రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము మోగిసుకుడు పఠించే ముంగిట విష్ణు మంత్రము మోగిసుకుడు పఠించే వెంకటమైన నవ్వి వెంకటేశు మంత్రము వెంకటమైన నవ్వి వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఏంది ఆవహించెను ఎన్ని మంత్రములకెల్ల ఇందిరా నాదుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రం ఎన్ని మంత్రములకెల్ల ఇందిరా నాదుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము నన్ను గవగలిగబో నాకు గురుడీయగాను నన్ను గవగలిగబో నాకు గురుడీయగాను వెన్నెల మౌటిది శ్రీ వెంకటేశు మంత్రము వెన్నెల మౌటిది శ్రీ వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఎన్ని ఆవగించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఎన్ని ఆవగించెను అన్ని మంత్రములు ఎన్ని ఆవగించెను వేదం బెవ్వని వెదకిడిని ఆ దేవుని కొనియాడుడి వేదం బెవ్వని వెదకిడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అలరిన చైతన్యాత్మకుడవ్వడు కలడవ్వడ చట కలడనిన అలరిన చైతన్యాత్మకుడవ్వడు కలడవ్వడ చట కలడనిన కలతురవ్వని తను వియోగద శైలనాథని భరియోగుడి కలతురవ్వని తను వియోగద శైలనాథని భరియోగుడి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అదతి సకల లోకంబుల వాదం ఇదిగో కొలిచెదరవ్వనిని కదసి సకల లోకంబుల వాదలు ఇదిగో కొలిచెదరవ్వనిని త్రిదశ పంజుడకు తిరు వెంకటపతి వెదకి వెదకి సేవ్యోసుడి త్రిదశ పంజుడకు తిరు వెంకటపతి వెదకి వెదకి సేవ్యోసుడి సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గరిత జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద బాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మధ్వజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజన
శ్రీరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్పతి రూప గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇహరద రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద. సప్తాంబుజీరంజక రాజహంసం సప్తార్ణవీ సంశ్రుతికర్ణధారం సప్తాశ్వబింబస్థ హిరణ్మయం తం సప్తార్చిరంగం శరణం ప్రపద్యే. సప్తద్వీపాత్మకమైన భూమండలాన్ని రంజింపజేసేటువంటి రాజహంస, సప్త సముద్రముల వంటి సంసార సముద్రాన్ని దాటించేటువంటి నావికుడు, సూర్యమండలం మధ్యలో ఉండేటువంటి హిరణ్మయ స్వరూపుడు, అగ్నికి అంతర్యామిగా ఉండేటువంటి ఆ శ్రీనివాసుడే ఇక్కడ మలయప్ప స్వామి తెప్పలపై ఊరేగుతూ ఉన్నాడు. ఆ స్వామివారి యొక్క పాదములను, జానువులను, జంఘములను, ఆయన కటిహస్తాన్ని, వరదహస్తాన్ని, ఆయన దివ్యమైనటువంటి అరుణారుణ కాంతులీనేటువంటి వక్షస్థలంపై ఆ కౌస్తుభమణిని, అలాగే అటూ ఇటూ గల బంగారు శంఖ చక్రాలను, గురు కిరీటధారి అయినటువంటి ఆ దేవదేవుని యొక్క ముఖార విందాన్ని చాలా నిర్మలంగా వీక్షించి, అటూ ఇటూ ఉండేటువంటి 7 మల్లెల ఎత్తు సుకుమారులైన అమ్మవార్లను వీక్షించి పులకించిపోతూ ఉన్నారు భక్త బృందాలు. ఎంతటి మహిమలను కట్టబెట్టేటువంటి ఆ దేవాధిదేవుడు లోకముల అన్నింటినీ ఒక్క పాదములో కొలవగలడు. లేదా త్రేధా నిధతే పదం, ముల్లోకాల్ని ఒక్కొక్క పాదంతో ఆయన ఆక్రమించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆ పరబ్రహ్మము. అటువంటి స్వామి రూపమును ఇంత అని ఎవరు చెప్పగలరు? కర్పూర నీరాజనాలు ఎత్తగలరు. కానీ అనంత వేదములు ఆ స్వామిని కీర్తిస్తూ ఉన్నాయి. ఆయన గుణములు ఎవరు నిర్ణయించగలరు? నీరాజనములు ఎత్తగలరు. కానీ ఆయన రోమకూపములలో అజాండ కోట్లన్నీ నిండుకున్నాయి. ఆయనకు ఇంత అని చెప్పి ప్రభావము కలదని నిర్ణయించగలరు, కర్పూర నీరాజనాలు ఎత్తగలరు. కానీ సర్వదేశ సర్వకాల పరిపూర్ణుడై ఉండగా ఆయన ప్రభావము ఏమని పొగడగలరు? మౌనంగా నీరాజనాలు ఎత్తి గోవిందనామస్మరణ మనస్సులో చేయగలరు. కానీ పురాణ పురుషుడు ఆయన, తుద మొదళ్ళు ఎవరు తెలుసుకోగలరు? ఆయనను తెలియక ఉద్యోగము చేసి ఆయనను తెలుసుకోవాలని ప్రయత్నము చేసినటువంటి ఋషులు, మహర్షులు, దేవతలు, విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు ఇంతటి మహిమాతిశయం కలవాడని గుర్తించలేక చేతులెత్తి నమస్కరిస్తూ పాదములపై సాష్టాంగము చేయగలరు. అంతేకాని అంతటి మహిమా అధికత కలిగినటువంటి స్వామి శరణాగత వజ్రపంజర బిరుదాంకితుడు. స్వామి అప్పుడప్పుడు తన శక్తి తెలియనట్లుగా రామావతారాదుల్లో ఉంటాడు. కానీ అటువంటి స్వామి ఎవరూ ఎత్తలేని హరుని విల్లు ఎలా ఎక్కుపెట్టాడో మనం చెప్పలేం. పరశురాముడు గడియించిన స్వర్గ సోపానములను ఎలా తెగవేశాడో చెప్పలేం. సుగ్రీవునికి వాలిని చంపుతానని ప్రతిజ్ఞ ముందే ఎలా చేయగలిగాడు? శరణుజొచ్చిన విభీషణుడికి ముందుగా లంకారాజ్యానికి పట్టం ఎలా కట్టగలడు? సీతకి వెదకబోయేటువంటి వానరులో హనుమంతుడి చేతికే ఉంగరం ఎలా ఇస్తాడు? జలధిపై విల్లు ఎత్తినటువంటి ఆయన భుజబలిమి ఎంతని చెప్పగలం? ఆయన ప్రభావం ఎంత చెప్పగలం? ఆయనకు ఒకటే మాట అనగలం, శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం అని చెప్పి ఆయనకు మంగళాశాసనం చేయగలం. దేవాధిదేవుడైనటువంటి ఆ స్వామి యొక్క సుగ్రీవ రాజ్య స్థాపకుడు
మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.